ప్రేమ ఉంటే ప్రేమలో ఏముండాలి తెలుసా? క్షమాపణ ఉండాలి. ప్రేమ ఉంటే ప్రేమలో క్షమాపణ ఉండాలి. ఈ రోజున క్షమించలేని మనస్తత్వాలు ఉన్నాయి అని అంటే అసలు ప్రేమలు లేవని చెప్పాలి. కుటుంబాల్లో కూడా క్షమించుకునే గుణాలు ఉండవు. రక్త సంబంధుల్లో ఎవరిని ఇటు ఇటు ఇరుగు పొరుగు వారిలో బంధువర్గాల్లో క్షమాపణ గుణం లేక సంవత్సరాలు 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 కుటుంబాలు ఏమైపోతున్నాయో తెలుసా? దూరం అయిపోతున్నాయండి. ఏమి లోపించి? ప్రేమ లోపించి. ఏమి లోపించి? ప్రేమ లోపించి. ప్రేమలో యోనాతాను ప్రేమ మనం చూస్తాం. ఆ ప్రేమలో అసలు మార్పు ఉండదు. ఆ ప్రేమలో గర్వం ఉండదు. ఆ ప్రేమలో హెచ్చుతగ్గులు ఉండవు. ఆ ప్రేమలో స్వార్థం ఉండదు. ప్రేమ ఉన్న చోట ప్రేమంట అనేకమైన దోషాల్ని కప్పుద్ది. కనుక ఈనాటి కాలాల్లో లోపిస్తుంది ఏంటో తెలుసా? ప్రేమ లోపిస్తూ ఉంది. ఈ లోకంలో కనిపించే ప్రేమలన్నీ ఎన్ని నిజమైన ప్రేమలు అనుకున్నారు కనుక ఎన్ని డంబా ప్రేమలు, డాంబికమైన ప్రేమలు, స్వార్థపూరితమైన ప్రేమలు, కల్మషంతో కూడిన ప్రేమలు, లాభం ఆశించే ప్రేమ, అన్నీ ప్రేమలు కనబడుతున్నాయి. ప్రేమ అనే పదానికి అసలు అర్థమే లేదు. ప్రేమించాను అంటారు, అసలు ఆ ప్రేమ ఎందుకో తెలియదు. కొంతకాలం ఆ ప్రేమలు కొనసాగుతాయి. ఈ రోజున ప్రేమ పెళ్ళిళ్ళు ఎన్ని నిలబడుతున్నాయి? అన్ని స్వార్థపూరితమైన ప్రేమలండి. లాభం ఆశించే ప్రేమ. ఏదో ఇస్తే ప్రేమిస్తావు, ఇవ్వకపోతే ప్రేమ అంటే తెలుసా? బదులు ఆశించినది ప్రేమ. ఆమెన్. ప్రేమ అంటే అట్నుంచి ఏమీ ఆశించకూడదు. ప్రేమ ఉన్నవారు నీకు అన్ని ఇటు నుంచి వెళ్ళడమే. స్తోత్రం కలుగును గాక. ప్రేమ అంటే అట్నుంచి నేను ప్రేమించాను కనుక నువ్వు నన్ను ప్రేమించు, నేను ఇచ్చాను కనుక నువ్వు నాకు ఇయ్యి. బయటకు వచ్చేసినాయి. నిజమైన ప్రేమ అంటారు ఇది స్వార్థపూరితమైన మనస్తత్వాలు. నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభు దగ్గర చూస్తాం. తర్వాత మనం ఇక్కడ ఎవరి దగ్గర చూస్తున్నాం? యోనాతాను. దేవునికి మహిమ కలుగును గాక. యోనాతానులో దేవుని ప్రేమ కనపడుతోంది. యోనాతానులో దైవికమైన లక్షణాలు కనపడుతున్నాయి. ఈరోజు దైవికమైన బిడ్డలుగా క్రీస్తు రక్తములో కడగబడి కూడా సంఘములో సభ్యత్వం కలిగి సంఘములో ఉంటూ ప్రభు యొక్క సేవలో బలలో పాలు పొందుతూ కూడా ఈ దైవికమైన ప్రేమ తత్వాన్ని సమాజానికి చూపించలేని మనస్తత్వాలతో ఉంటున్నామేమో. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆలోచించి మనం నిజమైన క్రీస్తు ప్రేమను ప్రతిబింబంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఏమండి, మనం చేయవలసిన కార్యాన్ని మనం చేస్తే